తెలంగాణ ఎబ్సెట్ ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్స్. సో, మనోళ్ళు మస్తు మంది కామెంట్‌లు, మెసేజ్‌లయితే పెడుతున్నారు. అన్న దీని గురించి కూడా ఒక క్లారిఫికేషన్ ఇయ్యి అని చెప్పి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. తెలంగాణ ఎబ్సెట్, తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి సో, ఈ ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్స్ అని చెప్పి అంటున్నారు కదా! అది ఎంతవరకు నిజం? సో, ఏం మనకు అంటే ఎగ్జామ్ రాసిన వెంటనే మనకు ఏం చూపెడుతది? మార్కులు చూపెడతదా? ర్యాంక్ చూపెడతదా? అసలు ఏం చూపెడుతది? అండ్ దాని గురించి మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఈ వీడియో లోపల ఇస్తాను నేను. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం అయితే వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనకు చాలా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లోపల అండ్ దాంతో పాటుగా వెబ్‌సైట్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. వెబ్‌సైట్ ఎగ్జామ్ రాసిన వెంటనే మార్క్స్ కనబడతాయి అని చెప్పి. ఓకేనా? సో, మనకు వెబ్‌సెట్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన వెంటనే మనకేంది కదా అంటే మార్క్స్ అనేది కనబడతాయి. సో, మీరు ఆల్రెడీ రాస్తారు కదా ఎగ్జామ్. రాసిన ఎగ్జామ్‌కి సంబంధించి ప్రిలిమినరీ కీ అనేది ముందే ప్రిపేర్ చేసి ఉంటది. క్వెషన్ పేపరు అండ్ ఆన్సర్ కీ అనేది ముందే ప్రిపేర్ చేసి అయితే ఉంటదన్నట్టు. సో, దానికి సంబంధించి మీరు ఎన్ని కరెక్ట్ పెట్టిర్రు అనే దాన్ని బట్టి మనకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనకక్కడ ఆ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మార్క్స్ అయితే డిస్‌ప్లే కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మార్క్స్ అనేవి డిస్‌ప్లే అయితాయి ఓకే. సో, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంది? అండ్ దాంతో పాటుగా లాస్ట్ ఇయర్ ఇది ఇట్లా ఉన్నదా అనంటే 2025 లోపల ఇట్లాంటి అప్డేట్స్ ఏం లేవు. ఓకేనా? సో, ఇట్లాంటి థింగ్ అయితే ఏం లేదు. 2025లో లేదు, 24లో లేదు. అంతకుముందు ఎప్పుడు గూడా లేదు. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ప్రిలిమినరీ కీ అనేది ఒక 1 వీక్ వరకు రిలీజ్ చేసేదన్నట్టు. సో, ఇప్పుడు ఏం చేస్తున్నారు గదా అంటే మనకు వెంటనే ఓకేనా? సో, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని జెప్పి వెంటనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోవడంతోటే మనకు మార్క్స్ అయితే అక్కడ డిస్‌ప్లే మీద చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇది 2026 లోపల కొత్తగా తీసుకురావడం అయితే జరిగింది. సో, ఇది ఎందుకు తీసుకొచ్చిర్రు మరి అనే విషయానికొస్తే, మనకు స్టూడెంట్స్ అనేటోళ్ళు నేను రాసిన దానికి ఓకేనా. సో, మనకి అరౌండ్ ఎన్ని క్వెషన్‌లుంటాయి? 160 క్వెషన్‌లయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, 160 క్వెషన్‌లకు 160 క్వెషన్‌లకి మనం రాస్తే ఎన్ని మార్కులొచ్చినాయి అని చెప్పి టెన్షన్‌లో ఉంటారు గదా! ఓకేనా. సో, ఎన్ని మార్క్స్ కరెక్ట్ అయితాయో అండ్ నేను రాసిన దానికి మార్కులు వత్తాయో రావో అనే థాట్‌లో ఉంటారన్నట్టు. సో, అన్ని క్వెషన్‌లకు మనకేంది గదా అంటే అరౌండ్ ఒక 80 మార్కులొచ్చినా గూడా మంచి ర్యాంక్ అనేది వస్తదన్నట్టు. సో, అన్ని క్వెషన్‌లు నేను అటెంప్ట్ చేసినా, అన్ని క్వెషన్‌లున్నాయి. నేను తక్కువ అటెంప్ట్ చేసినా, అన్ని క్వెషన్‌లకు నేను ఇన్నే అటెంప్ట్ చేసినా, అన్ని క్వెషన్‌లకు నాకెన్ని మార్కులొత్తాయో నేను 80 మాత్రమే కరెక్ట్ అయితాయి అనుకుంటున్నా. ఒక 50 మాత్రమే కరెక్ట్ అయితాయి అనుకుంటున్నా అని చెప్పి మనోళ్ళు లో ఎస్టిమేషన్ లోపల ఉంటారన్నట్టు. ఓకేనా. సో, మనకు 160 క్వెషన్‌లు 160 మార్కులుంటాయి. ఒక 80 మార్కులొస్తే మంచి ర్యాంక్ అనేది వస్తదన్నట్టు. సో, మనోళ్ళు ఏంది కదా అంటే ఈ క్వెషన్‌లన్నీ అటెంప్ట్ చేస్తారు. కానీ తక్కువ కరెక్ట్ అయితాయేమో అని చెప్పి వాళ్ళకి వాళ్ళు తక్కువ అంచనా ఏసుకుంటూ సో, వాళ్ళకి వాళ్ళు సఫర్ అయితా ఉంటారన్నట్టు. సో, దీనివల్ల ఏమైతది కదా అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసిన వెంటనే మనకెన్ని మార్కులొస్తాయి అని చెప్పి తెలుస్తదన్నట్టు. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు కదా అంటే లాస్ట్ ఇయర్ ఓకేనా. సో, లాస్ట్ ఇయర్ ఎన్ని మార్కులకి ఎంత ర్యాంక్ వచ్చింది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, దీన్ని బేస్ చేసుకొని మనకి ఎంత ర్యాంక్ వస్తది అని చెప్పి మనం ఒక ఎస్టిమేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకు వాళ్ళు జస్ట్ ఏం ప్రొవైడ్ చేస్తారు కదా అంటే ఒక మార్కులు మాత్రమే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మార్క్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి. ఓకేనా. సో, ఆ మార్క్స్‌లను బట్టి మనం ఏం చేయాలి లాస్ట్ ఇయర్ ఈ మార్కులకి ఎంత ర్యాంక్ వచ్చింది. ఓకేనా. 2025 లోపల ఈ మార్కులకి ఎంత ర్యాంక్ వచ్చింది. 24లో ఎంత వచ్చిందని చెప్పి జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి అంతే. అండ్ ఈ ర్యాంక్ ఏదైతే ఈ మార్కులు ఫైనలా మరి అంటే ఈ మార్కులు ఫైనల్ కాదు. అండ్ ర్యాంక్ అనేది మనకు చూపియది. జస్ట్ మార్కులు మాత్రమే చూపెడతది. అండ్ ఆ మార్కులను బేస్ చేసుకొని మనం ర్యాంక్ అనేది ఎస్టిమేషన్ చేసుకోవాలి. ఈ మార్కులు ఏమైతాయి కదా అంటే నార్మలైజేషన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. క్వెషన్ పేపర్ అనేది నార్మలైజేషన్ చేయడం అయితే జరుగుతది. సో, నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకి ఏవైతే మార్కులొస్తాయో ఆ మార్కులనేది ఫైనల్. ఇప్పుడొచ్చే మార్కులేందంటే ప్రిలిమినరీ కీ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. ప్రిలిమినరీ కీ అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొని మనకు ఏం చేస్తారు కదా అంటే మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఆ ప్రిలిమినరీ కీ మార్క్స్ అనేది ఫైనల్ కాదు. ఆ మార్క్స్ ఏం చేస్తారు కదా అంటే లాస్ట్‌కి నార్మలైజేషన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. నార్మలైజేషన్ అంటే ఏంది అనంటే ఒక మనకు 4 షిఫ్ట్‌లున్నాయి.
ఓకేనా. సో, మే 4th రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా మే 5th రోజు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మే 4th, మే 5th రోజు మనకు 4 షిఫ్ట్‌లలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అని చెప్పి మే 4th రోజు 2 షిఫ్ట్‌లు, మే 5th రోజు 2 షిఫ్ట్‌లు. ఇట్లా ఈ 4 షిఫ్ట్‌లలో ఏందంటే ఎగ్జామ్ పేపర్ అనేది ఒక షిఫ్ట్ లోపల ఈజీ రావచ్చు. ఒక షిఫ్ట్ లోపల హార్డ్ రావచ్చు. ఓకేనా. సిలబస్ సేమే. కానీ క్వెషన్ పేపర్ అనేది సో, జంబ్లింగ్ అయితా ఉంటది కాబట్టి ఈజీ, హార్డ్‌లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అండ్ దాంతో పాటుగా ఏందంటే సో, వేరే వాళ్ళు నేను వేరే షిఫ్ట్ లోపల పడితే ఈజీగా రాసేవాడినేమో అట్లా ఛాన్స్ అనేది ఉంటదన్నట్టు. వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారు కదంటే మా షిఫ్ట్ హార్డ్ వచ్చింది. వాళ్ళ షిఫ్ట్ ఈజీ వచ్చింది. అండ్ వేరే వాళ్ళ షిఫ్ట్ ఈజీ వచ్చిందట అని చెప్పి ఆ థాట్‌లో ఉంటారన్నట్టు. సో, అవేవి ఉండొద్దు కాబట్టి అండ్ ఎవరికీ బెనిఫిట్ కావద్దు కాబట్టి అండ్ ఎవరు హార్డ్ ఫీల్ కావద్దు, ఎవరు ఈజీ ఫీల్ కావద్దు కాబట్టి దాన్ని నార్మలైజేషన్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకి మార్కులనేది రిజల్ట్స్ లోపల రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో, రిజల్ట్స్ లోపల రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఏవైతే సీబీటీ తర్వాత మనకు మార్క్స్ రిలీజ్ అయితున్నాయో అవి జస్ట్ ఏందంటే నిన్ను మోటివేట్ చేయడానికి మాత్రమే. సీబీటీ లోపల వచ్చే రిజల్ట్స్, సీబీటీ తర్వాత వచ్చే మార్కులు జస్ట్ నిన్ను మోటివేట్ చేయడానికే. ఫైనల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజల్ట్స్ తర్వాతనే. ఓకేనా. సో, ఫైనల్ మార్క్స్ అనేది మన రిజల్ట్స్ తర్వాతనే. సో, అంతకుముందు ఏందంటే ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొని ఒక 1 వీక్ వరకు మనకు ఈ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసేది. ఇప్పుడేందంటే స్పాట్‌లో రిలీజ్ చేస్తున్నారన్నట్టు. సో, అవేందంటే నార్మలైజేషన్ చేసిన తర్వాత మళ్ళా మనకు రిజల్ట్స్ అనేది ఫైనల్‌గా ఎంసెట్‌ఈ తర్వాత రిలీజ్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. సో, దాన్ని మీరు గుర్తుపెట్టుకోరి. సో, ఇవి ఫైనల్ కాదు. సో, ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మలైజేషన్ అప్పుడు మేబీ తగ్గొచ్చు, పెరగొచ్చు. ఓకేనా. సో, మేబీ నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ అనేది మీకొచ్చిన మార్క్స్ అనేది సీబీటీ తగ్గొచ్చు, పెరగొచ్చు డిపెండింగ్ అపాన్ ద షిఫ్ట్. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. సో, దీని గురించి మీరేం టెన్షన్ తీసుకోకుర్రి. మీరు మీ సైడ్ నుండి 100% అయితే ఎఫర్ట్ అయితే పెట్టి మంచిగా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రాయండి. ఓకేనా. సో, అండ్ ఫైనల్లీ ఒక విషయం ఏంది అంటే దీని గురించి పెద్ద ఏం టెన్షన్ తీసుకోకుర్రి. అండ్ దట్స్ ఇట్. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఏదైతే మీ ఎగ్జామ్ తర్వాత మీ మార్క్స్ ఉంటాయి కదా! అవి రాసుకోర్రి. ఓకేనా. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి. సో, గుర్తుపెట్టుకోరి. ఐదర్ 50 వచ్చినాయా, 60 వచ్చినాయా అని చెప్పి గుర్తుపెట్టుకోరి. అండ్ అవి వచ్చిన తర్వాత నార్మలైజేషన్ మార్క్స్ ఏవైతే ఇక్కడ మనకు ర్యాంక్ ఉంటదా లాస్ట్ ఇయర్‌ది. ఆ లాస్ట్ ఇయర్‌కి 50కి ఎన్ని వచ్చినాయి అని చెప్పి చూసుకోరి. సో, 50 మార్క్స్ వచ్చినాయి అనుకో. 50 మార్క్స్ వస్తే ఎంత? మనకి అగ్రికల్చర్ స్ట్రీమ్ లోపల 50 మార్క్స్ వచ్చినాయి అనుకో. నీకు ఒక 20,000కెళ్ళి 30,000 మధ్యలో ర్యాంక్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది జస్ట్ ఎందుకోసం కదా అంటే నిన్ను లోగా ఫీల్ కాకుండా చేయడానికి, నిన్ను జస్ట్ కొంచెం మోటివేట్ చేయడానికి మాత్రమే. ఓకేనా. సో, తర్వాత సో, మనకు ఫైనల్‌గా రిజల్ట్స్ అయితే వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదంతా కూడా డిఫరెంట్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అప్పుడు మనకు పెరగొచ్చు, తగ్గొచ్చు అండ్ ఈవెన్ సింగిల్ మార్క్ తోటి కూడా మనకు ర్యాంక్ అనేది డిఫరెంట్ అయితా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ మనోళ్ళు జస్ట్ మన ఛానెల్‌ని విజిట్ చేస్తున్నారు, ఎళ్తున్నారు అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, మనకొక 1000 వ్యూస్ వచ్చినాయనుకో అందులోపల ఏందంటే అందరూ గూడా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే ఉన్నారు. 1000 లోపల జస్ట్ ఒక 40-50 పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళున్నారు. సో, అందరూ గూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఫర్దర్ గూడా చేసుకుందాం. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.